హాయ్ నేను సతీష్. వైల్డ్ స్ట్రామ్ అని చాలా హైప్ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ అద్భుతంగా మంచి కటౌట్లు వచ్చాయి. అంటే ఫైర్ బ్రాండ్స్ అవుతారు, ఖచ్చితంగా కంటెంట్ ఇస్తారు. అందులో నాకైతే ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేస్తారు, మంచి ఆట ఆడబోతున్నారు. అట్లాగే వాళ్ళు వచ్చిన వాళ్ళు 6గురికి 6 స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చి పంపించాడు కనుక సో టర్న్స్, ట్విస్ట్స్, హైలైట్స్ అయితే ఉండబోతున్నాయి, అందులో అనుమానంలే. కాకపోతే ఈ వైల్డ్ స్ట్రోమ్ వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఆడుకోవాలని వారం అంతా వాళ్ళకి టాస్క్లు పెట్టి ఆడించి అంతా చేసి హడావిడి చేసి ఫైనల్లీ ఈరోజు వీళ్ళ ద్వారా టాస్క్లు ఆడించి జుజుబీ పిల్లలు చిన్నపిల్లల టాస్కులు ఉంటాయి కదా, వాటిని పెట్టి ఈ టాస్కులను పాస్. జనరల్గా మనం ఇన్స్టాల్ ఇవన్నీ చూస్తాం కదా, ఎక్కువ జపనీస్ చైనీస్ కిడ్స్ కోసం ఎక్కువగా ఆడించే టాస్కులు. ఒక స్టిక్ పట్టుకొని ఇట్లా పెట్టుకొని రైట్ హ్యాండ్ అనేసరికి ఇలా హ్యాండ్స్ మార్చుకొని అలా చిన్న కిడ్స్ టాస్క్లు పెట్టి ఆడిసా నువ్వు సేఫ్ ఆ టాస్క్లో విన్ అయితే నువ్వు సేఫ్ అని చెప్పేసి ఆ దమ్ము శ్రీజ విషయంలో మాత్రం ఆవిడ గెలిచేసింది. అప్పటికి రింగిల్ టాస్క్లో పోవాల్సి వస్తే అక్కడ సుమన్ కానీ లేదా డిమాండ్ పవన్ వాళ్ళిద్దరిలోనే వెళ్లాల్సి వస్తుంది. ఆ అమ్మాయి గెలిచింది. రెండు రింగులు వేసిన తర్వాత కూడా ఆయన చేతిలో రింగ్ ఉండగా బజర్ మోగేసింది, అవుట్. కానీ కాదు అని దబాయించి మరి అన్యాయంగా పంపేశారు. సరే, ఆ దమ్ము సిరీస్ ఎలిమినేషన్కి సంబంధించి నిజంగా బిగ్ బాస్ చరిత్రలో ఆవిడ గ్రేట్ క్రెడిట్ అయినా చెప్పాలి. ఆడియన్స్ ఓట్లు ఉండి కంటెంట్ ఉండి కూడా పంపించేశారు. అలాంటి బిస్కెట్ నిర్ణయం అయితే అయిపోయి సరే, అదేదో పంపించేటప్పుడు ఆడియన్స్ ఓట్లు లేక కంటెంట్ లేక స్వామికారి ఏదో అంటారు, వ్రతం చెడ్డ ఫలం దక్కాలంటారు కదా, అటు వ్రతము చెడు ఇటు ఫలము దక్కితే ఇలాంటి అన్ఫేర్ డెసిషన్స్ తీసుకుంటే షో మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్కి. పోనీ కంటి తురుపు చర్యగానైనా సరే ఆ అమ్మాయికి చెప్పగలిగారా, నీకు ఓట్లు ద్వారా తీసామమ్మా కానీ ప్రాసెస్ చేసామంటే కనీసం కొంతలో కొంత ఒక సాటిస్ఫాక్షన్ ఏదో అవునా అని ఒక సంతృప్తి పడేవాళ్ళేమో, ఆ అమ్మాయి కావచ్చు ఆడియన్స్ కావచ్చు. అది చెప్పలేదు కూడా. అంటే అర్థం ఏంటి, క్లియర్గా ఈ ప్రాసెస్ ద్వారా ఈ వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టేసి పంపించడం అయితే అన్ఫెయిర్. సరే, ఆ వీడియో గురించి నేను ఇప్పటికే నైట్ న్యూస్ బౌల్ ఛానల్లో వీడియో ఫుల్ డీటెయిల్గా ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఎంతని చెప్పేసి, ఎందుకంటే డ్యూరేషన్ లెందీగా అయిపోద్ది. పైగా ఈ మిగతా ఎపిసోడ్ అంతా ఒక పార్ట్ కింద తీసుకుంటే మెయిన్ క్యూరియాసిటీ ఏంటి, మనకి శ్రీజని ఎట్లా పంపించారు, ఏం సోది రీజన్స్ చెప్పారని కదా. సో దానికి సంబంధించి ఇప్పటికే వీడియో అప్లోడ్ చేస్తే ఈ వీడియో చివరిలో లింక్ కూడా పెడతా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే చూడండి, మిస్ కాకండి. ఇక మిగతా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఏంటి, వాళ్ళకి వచ్చిన పవర్స్ ఏంటి, ఎవరి యాటిట్యూడ్ ఎట్లా ఉంది, హౌస్లో అడుగు పెట్టకముందు ఎవరు గేమ్ మొదలు పెట్టేస్తారు, ఎపిసోడ్ వైజ్ ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం. సో లైక్ చేసేసేయండి ముందే. అట్లాగే హౌస్లోకి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్ మొదలుపెట్టేశారు. భరణికి అయితే దివ్యకి మామూలు స్ట్రోకులు కాదు. గతంలో భరణికి వైల్డ్ కంటెస్టెంట్గా దివ్య వచ్చినప్పుడు ఫుల్ పాజిటివిటీ వచ్చింది. కేవలం 2 వారాల్లో సేమ్ మళ్ళీ వైల్డ్ కార్డులు వచ్చినప్పుడు ఆయన అసలు నేను ఎక్కడున్నాను ఏం ఆడుతున్నాను అయోమయంకి అయిపోయి ఆ దివ్య ఆ రోజు ఫుల్ ఫీడ్బ్యాక్తో వస్తే ఈరోజు ఆవిడ డిఫెన్స్లో పడిపోయి లబో దిబోమని ఏడ్చే పరిస్థితి, బాగా భయపడిపోయి శివరంగా వచ్చేసింది ఆవిడకి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే వీళ్ళు ఎట్లా వచ్చి ఏం చెప్పడం వల్ల ఆ యాక్షన్కి రియాక్షన్ ఏంటనేది మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాం, ఆ వీడియో చూడండి. సరే, ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే ఎలిమినేషన్ రౌండ్ ఫ్లోరా ఎలిమినేషన్ అయిపోయింది కదా, చాలా డీసెన్సీ మేనర్లోనే వెళ్ళిపోయింది, హుందాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది. ఏముంది, ఏం చెప్పుకున్నదానికి కూడా లేదు కదా. రీత్ అయితే గజగజ వణికింది, ఏడుస్తూ ఎలిమినేట్ అయిపోతామన్న భయంతో ఆ డీమాన్కి హగ్గులు ఏడుపులు, నేను బాగా మిస్ అవుతున్నానంటూ చెప్పి లోపలికి అయితే వెళ్ళింది. ఆ ఫ్లోరా ఏంటంటే సంజనకు థ్యాంక్స్ చెప్పింది. నేను లో టైంలో ఉండేటప్పుడు, నేను ఒక్కదాన్నే ఏడ్చేటప్పుడు, జైల్లో ఉండేటప్పుడు నా పక్కన నీకు ఒక దాన్ని నేను ఉన్నానని లేక ఒక హ్యాండ్ పక్కన నాకు ఒక అభయహస్తంలా కనిపించిందని ఆవిడ బాండింగ్ ఆవిడ చెప్పుకుంది, ఈవిడ బాండింగ్ ఈవిడ చెప్పుకుంది. ఈవిడ ఏడ్చింది, ఆవిడ ఏడ్చింది, ఇద్దరైతే చెప్పుకున్నారు. సరే, ఫ్లోరా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కూడా జర్నీ వీడియో చూస్తే ఏముందని చూపడానికి ఆమె ఎంత సైలెంట్గా ఉందో, ఆ ఏవి మొత్తం చూస్తే 5 వారాలు అసలు ఎలా ఉండిపోయిందని ఆశ్చర్యమే వేస్తుంది అందరికీ. మనకు చూస్తే మరొకసారి చెప్పుకోవాల్సి వస్తే ఆ ఏవి అంత, అందుకే ఆమె సాంగ్స్తో డ్యాన్సులతో ఆ పనులు చేసినవి ఈ పనులు చేసినవి అట్లా గొడవ ఆరంభంలో సంజనతో జరిగింది ఒకటి మాత్రం తప్ప మిగతా నామినేషన్లో కూడా ఈమె గురించి తనూజ, హరీష్ లాంటి వాళ్ళు చెప్పినవి చూపించారంతే. ఆ స్టేజ్పై కూడా థమ్స్ అప్ థమ్స్ డౌన్ అనేటప్పుడు, థమ్స్ అప్ అనేటప్పుడు సంజన, ఎమాన్యుల్, దమ్ము శ్రీజ, దివ్యకు, అట్లాగే థమ్స్ డౌన్ అంటే భరణికి. ఏం చెప్పిందంటే అతను తన చుట్టూ ఉండేవాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్కి తగ్గట్టుగా ఉండట్లేదు అనిపిస్తుంది అంటూ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. మరి మీకేమనిపించింది ఒపీనియన్పై ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే రాము కెప్టెన్, ఎందుకంటే రాము కెప్టెన్ అయితే అతనికి బ్యాక్గ్రౌండ్లో ఆడించే పప్పెట్ లాగా, ఆ పప్పెట్ మాస్టర్ లాగా ఇతడు అనిపించాడని చెప్పింది. సో
ఫ్లోరా చెప్పింది నిజమా కాదా, మీ ఒపీనియన్ అంటే అవునని చెప్పండి, లేదంటే కాదని చెప్పండి. ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ప్రతి కంటెస్టెంట్ మీద మీరు చూసేది కూడా రివ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా షో చూసి కూడా మీ ఒపీనియన్స్ ఏంటి, నా రివ్యూలు చూసేది కూడా అందుకే కదా. మాకు పలానా సిచ్యువేషన్లో పలానా కంటెస్టెంట్ చెప్పేటప్పుడు ఎట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది అని లెక్క చూస్తారు. సో ఈ ఫ్లోరా చెప్పిన దానిపై కూడా మీ ఒపీనియన్ అందరి కంటెస్టెంట్ల గురించి కూడా చెప్పండి, మెసేజ్ అయితే పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసేయండి. జర్నలిస్ట్ అయితే న్యూస్బల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, తనుజకి ఏం చెప్పిందంటే ఎప్పుడు ఏడుస్తూ ఏదో కోల్పోయినట్టుగా డల్గా కూర్చోవద్దు, కాస్త నవ్వమ్మని, నవ్వు బాగుంటుంది. ఇది వాస్తవమే, బట్ ఆ అమ్మాయి రోజు ఏడుస్తూ ఉంటుంది. అది కొన్ని రోజులకు పోయేసరికి క్రై బేబీ ట్యాగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది ఎవ్రీడే. అలాంటి ఫీడ్బ్యాక్ ఆటోమేటిక్గా వీకెండ్లో వస్తుంది, కంటెస్టెంట్స్ నుంచి వస్తూ ఉంది. మార్చుకుంటే బెటర్. సో మనకైతే కొంచెం ఓపెన్ అప్ అయ్యానా, పాయింట్ చెప్పన్నా అని చెప్పేసింది. ఇక వైల్డ్ కార్డ్ ఫస్ట్ ఎంట్రీ రమ్య మోక్ష, ఆ అమ్మాయి పికిల్స్ అమ్మాయి, అలేకేచిటి పికిల్స్ ఆమె కదా. మంచి ఏవీతో డ్యాన్సులతో వచ్చింది, చాలా యాక్టివ్గా ఉంది ఆమె. తన తండ్రి చనిపోవడం, పచ్చల బిజినెస్ ఒక లెవెల్కి వెళ్ళిందంట, ఫుల్ పీక్స్కి వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళ నాన్నగారు చనిపోవడం. ఆ తర్వాత అది జరిగిన వారం రోజులకే ఆడియో లీక్ ఏదైందంటే అప్పటికే వాళ్ళ సిస్టర్ వాళ్ళు కొద్దిగా సడన్గా తండ్రి చనిపోవడంతో, ఈ అమ్మాయి కూడా ఇది సినిమా షూటింగ్ల కోసం వెళ్ళంగానే ఈ ఫోన్ కాల్ రావడం, ఆయన సడన్గా చనిపోవడంతో ఒక ఫ్యామిలీ అంతా ఒక డిప్రెషన్లో ఉండే టైంలో తన సిస్టర్కి ఈ బిజీ లాంగ్వేజ్, సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్, మెసేజ్ల వల్ల ఆ ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో ఆవిడ రియాక్ట్ అయింది, మాట్లాడేసింది. సో అది బాగా నెగిటివ్ అయిపోయింది. మాకు మరింత దెబ్బగా పికిల్స్ బిజినెస్ కూడా పడిపోయింది, మొత్తం డౌన్ఫాల్ వచ్చేసింది అని ఈ కాంట్రవర్సీ మీద కూడా ఆవిడైతే తన క్లారిటీ ఇచ్చుకుంటూ, మరి ఎందుకు వచ్చిందంటే తన పర్సనాలిటీ ఏంటో చూపాలని, ఫ్యామిలీలో తనే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే ముగ్గురు అక్క చెల్లెలు కదని చెప్పేసి, సో నేనేంటో ప్రూవ్ చేసుకుందామని వచ్చింది. సో ఇక నేను కూడా జనరల్గా ఎప్పుడు చెప్పేది ఇదే, బయట వాళ్ళ పర్సనల్ లైఫ్ అవన్నీ ప్రొఫెషనల్ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్గా మనకి ఏమనిపించింది, ఆ గేమ్ షోలో, ఆ రియాలిటీ షోలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా స్టాండ్ తీసుకున్నారు, ఫెయిరా అన్ఫెయిరా, వీటి గురించే మాట్లాడుకుందాం. ఆవిడ పర్సనల్ లైఫ్ ఏవి గురించి అంతా చూస్తే కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు పాపం సొంత కాళ్ళ మీద నిలబడదాం అన్నప్పుడు ఏదో డిప్రెషన్లో తండ్రి చనిపోయిన బాధ కొండంత ఉంటుంది. ఆడపిల్లలకి ఒక్కసారి అండబోతే అట్లా వెన్ను విరిగిపోయినట్టు ఇది కదా. ఆ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు వీటి వల్ల నేనేదో మా సిస్టర్ అట్లా నోరు జారేసింది, సో అని మళ్ళీ బాధపడుతూ ఏవీ ప్లస్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అది సరే, ఇక హౌస్లో ఎవరో మనకి నచ్చిందంటే ఎవ్వరూ లేరంట. ఇదే క్లారిటీ కంటిన్యూ చేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళందరూ కాంపిటేటర్స్. నచ్చితే ఓకే, పాజిటివ్స్ అని మనసులో పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హౌస్లోకి వెళ్ళాక కూడా ఇవి నాకు ఒక బాగా నచ్చింది ఏంటంటే, లైవ్ అప్డేట్స్లో అప్లోడ్ చేస్తే కదా, బర్నీకి సంబంధించి కూడా చెప్పింది, మీలో పాజిటివ్స్ చాలా ఉన్నాయి కానీ వాటిని మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దానివల్ల నష్టమే. ఆ పొగడతల వానలో తడిసి ముద్దయిపోయి ఇంకా గర్వం వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ నెగిటివ్స్ మాత్రం చెబుతాను, ఆ బాండింగ్స్ తగ్గించుకోండి అని చెప్పి చాలా క్లారిటీతో చెప్పింది. ఇది మంచిది. ఒక మనిషిలో తను వెల్వేషర్గా చెప్పేటప్పుడు పొగడతలు చెప్పినా చెప్పకపోయినా మైనస్లు చెబితే అర్థం చేసుకుంటూ మార్చుకుంటే బెటర్. చాలా చక్కగా క్లారిటీ అయితే ఇచ్చింది. అట్లాగే నచ్చని కంటెస్టెంట్ ఎవరంటే భరణి అని చెప్పింది. ఆ రిలేషన్ అనే ముసుగులో హైడ్ అయిపోతున్నారు అని చెబుతూనే నేను అందుకు చెప్పినట్టుగా హౌస్లో వెళ్ళగానే అడుగుపెట్టేసింది. ఈ అమ్మాయి కూడా సింగిల్గానే ఆడతాను, అలాగే హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదు కనుక ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తాను, ఫిజికల్ టాస్క్లైనా ఏవైనా ఫిజికల్ ఫిట్నెస్ కూడా నాకు మంచిగా ఉంది, సో సోషల్ మీడియాలో అందువల్ల సగం ఫేమ్ కూడా వచ్చింది, ఏ టాస్క్లను ఇచ్చి పడేస్తా ఆడతాననింది. ఈ అమ్మాయి గురించి మనం కూడా ప్రొఫైల్ గురించి ఇంతకుముందు రాబోతున్న వైల్డ్ కాంటెస్టెంట్లో చెప్పుకున్నట్టుగా ఆ అంచనాలు అయితే పెంచింది. గట్టిగా ఆడతా, సింగిల్గా ఆడతా, ఎమోషన్స్కి తోటకూర ఏమైనా పట్టించుకోకుండా అలా ఉంటేనే బెటర్. ఈ నష్టమో కష్టమో ఏమో అక్కడేమో శాశ్వతంగా ఉండిపోరు కదా. 15 వారాల గేమ్ షోకి వచ్చేటప్పుడు మీరు సోలోగా ఏంటి, అసలు పలానా క్యారెక్టర్ ఏంటి, పలానా పర్సనాలిటీ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ బంధాలు, అనుబంధాలు, వంకాయలు ఇవన్నీ పెట్టుకుని బిస్కెట్ చేసుకుంటారు. గేమ్స్ చాలా సీజన్స్లో ఈ ఓవర్ ప్యాంపరింగ్లు, ఓవర్ కేరింగ్లు ఇవన్నీ అవసరం లేదు. ఆడియన్స్ పట్టించుకోరు అవన్నీ. అది ఆర్గానిక్గా ఒకరితో ఓకే, మొత్తం జగమంత కుటుంబం మాది అనుకుంటే ఎట్లా, రైవలరీ రాకుండా పోద్ది, ఆ షోలో ఉండే మజా కూడా పోద్ది. సరే, ఈ అమ్మాయికి ఆ పవర్ డైమండ్ స్టోన్ ఇచ్చారు. ఏమంటది, మంచి ఆఫర్ ఇది. చాలా బిగ్ బాస్ హౌస్లో ఒక టీ కోసం, ఒక కాఫీ కోసం, ఒక పండు కోసం అల్లాడిపోతూ పప్పు సాంబార్తో తింటూ కిచిడీతో నెట్టుకొచ్చిన ఇలాంటి హౌస్లో లగ్జరీ ఫుడ్ పవర్ అంటే ఖచ్చితంగా నీకు నచ్చినప్పుడు నచ్చినంత, నచ్చిన కోసం నచ్చిన ఫుడ్ బంపర్ ఆఫర్ అంట. నిజంగా ఆ లివింగ్ రూమ్లో దీనికోసం ఒక స్లాట్ ఉంటుంది, అక్కడ పెట్టండి. హౌస్లో ఎప్పుడు ఏ ఫుడ్ తినాలనిపించినా, మిగతా ఎవరి కోసం కావాలనిపించినా ఆ బిగ్ బాస్ ఆ ఫుడ్ పంపిస్తారంటే ఇంకెవరి కోసం అంటే ఇంకేముంది, అమ్మాయి చక్కగా అమ్మాయి హ్యాపీ సార్, పైగా మీరు పికిల్స్ కాబట్టి బిజినెస్, నీకే ఫుడ్ కాన్సెప్ట్ అని మంచి కాన్సెప్ట్, అది బాగుంది. మరి ఎంతవరకు వాడుతుంది, ఏటీఎం కార్డుని గోకినట్టు గోకి 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 అందరికీ గోకిద్దా, లేకపోతే ఫుడ్ వేస్టేజ్ అవుతుందా, ఎప్పుడో ఒకప్పుడు మొత్తానికి బిగ్ బాస్ అయితే ఆఫ్ చేస్తాడంట ఏదో ఒక రోజు. మంచి పవరే, ఫుడ్ కోసం అల్లాడిపోయిన ఆకలి రాజ్యం ఎపిసోడ్లు కూడా మనం చూసాం కనుక. అట్లాగే ఈ అమ్మాయికి ఇచ్చింది ఒక టఫ్ టాస్క్ కూడా పెట్టాడు బిగ్ బాస్. 5 పచ్చళ్ళు అని చెప్పేసి, సెల్ఫిష్ ఒకటి, ఫేక్ ఒకటి, సేఫ్ ప్లే ఒకటి,
మ్యానిపులేటర్ ఒకటి, ఓవర్ యాక్టింగ్, 5 పికిల్స్ బౌల్స్తో ఇచ్చి అక్కడికి పంపించి ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి చెప్పమంటే ఈ అమ్మాయి వెళ్తానే అందమైన అమ్మాయిని పంపమన్నా కొద్ది ఒక ఏంజెల్ని ఇమాన్యుయల్ బిగ్ బాస్ పంపించారు, నేను వచ్చేసానంటే బిగ్ బాస్ అమ్మాయిని పంపమంటే ఇది అమ్మాయిని చిట్టిని పంపించావా బిగ్ బాస్ అని చెప్పేసి ఇమాన్యుయల్ కోరిక నెరవేరిపోయి ఒక అందమైన అమ్మాయి రావాలి వైల్డ్ కార్డుగా ఎదురు చూశాడు కదా, ఆయన ఎదురు చూపులు ఫలించాయి. మరి ఇంకా అందమైన అమ్మాయిలు 2-3 వచ్చినట్టు ఉన్నారు, మరి ఇద్దరే కదా అమ్మాయిలు, సారీ ఈ అమ్మాయి ఇంకొక ఆవిడ మాధురి, ఇంకొక అమ్మాయి కదా, ఎవరావిడ ఆయేషా, యా. సో ఆయన కోరిక అయితే నెరవేరిపోయి ఆ అమ్మాయి కూడా రాగానే చెప్పేసింది, ఈ అమ్మాయి ఏకంగా రాగానే అందమైన అమ్మాయిని పంపమని కోరావు కదా ఇమాన్యుయల్, నేను వచ్చేసానని చెప్పింది. ఆ వచ్చిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ఆయేషా వచ్చి హార్ట్ కూడా ఇచ్చేసింది. మొత్తానికి ఇమాన్యుయల్ పంట పండింది. 1+1 ఆఫర్, బంపర్ ఆఫర్ కొట్టాడు. దసరా దీపావళి బోనస్ అంతా వచ్చినట్టుంది. ఒక అమ్మాయిని కోరుకుంటే 2 అమ్మాయిలు వచ్చి ఒక అమ్మాయి హార్ట్ ఇచ్చింది, ఒక అమ్మాయి హార్ట్లో మాట చెప్పింది. ఇంకేం ఇమాన్యుయల్కి కొత్త ట్రాక్ మొదలు పెడతాడేమో, ట్రయాంగిల్ గట్ట మొదలు పెడతాడేమో, ఫన్నీగా మంచి కంటెంట్ అయితే వస్తుందని నాకైతే అనిపించింది. అట్లాగే ఇమాన్యుయల్ ఖుషి. ఇక ఓవర్ యాక్షన్ ఎవరికంటే శ్రీజకి ఇచ్చింది. ఎందుకు నీకు ఇలాగ అనిపించిందని నాకు అనిపించింది, నువ్వు అన్నిటికీ అతి చేస్తావంటే మరి నువ్వు కూడా ఇప్పుడు చేస్తావంటే నాకు టాస్క్ ఇచ్చారు, నాకు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను, నువ్వు అతిగా స్పందిస్తావు. ఒక డిస్కషన్, రెగ్యులర్ డిస్కషన్స్ మనం ఇలాంటి చాలా చూస్తాం కదా, అలాంటి డిస్కషన్ నువ్వే అయితే అంటే నాది టాస్క్, నీది ఇంకా అతికి పరాకాష్ట అనే మాదిరిగా రమ్య కూడా చెప్పేసింది ఆవిడికి. అలాగే సెల్ఫిష్గా ఏంటంటే డీమోన్, నువ్వు టాస్క్లో చాలా సందర్భాల్లో సెల్ఫిష్గా ఉంటావని. అట్లాగే సేఫ్ గేమ్ ఎవరికంటే భరణికి, అందరితో బాండింగ్ ఉంది, అది దానివల్ల మీరు టాస్క్లో గేమ్లో ముందుకు పోలేరు, అది పాడైపోతుంది. సో అందువల్ల ఆ సేవ్ గేమ్ పక్కన పెట్టేయండి లెక్క. అయితే వాళ్ళు కూడా ఏదో ఒక ట్యాగ్ ఇస్తే ఇచ్చింది, కానీ పచ్చడి అయితే ఇచ్చింది కదా, ఆ నోటికి రుచికరమైన ఫుడ్ దొరికిద్దిలా పచ్చడి కలుపుకొని తినొచ్చు అనేది ఖుషి ఫీల్ అయ్యారు వాళ్ళు. దివ్యకి ఏమో ఫేక్ అని చెప్పింది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నేను వైల్డ్ కార్డు, నువ్వు వైల్డ్ కార్డు, గేమ్ చూసి వచ్చి నువ్వు ర్యాంకింగ్స్ ఇచ్చావు కదా 1 to 13, అందులో టాప్ 5 ఎవరికైతే ఇచ్చావు వాళ్ళతోనే గ్రూప్గా ఉండి వాళ్ళతోనే ఒక పాజిటివ్ బాండింగ్ ఉంటూ ఆ లాస్ట్లో ఉండే వాళ్ళందరినీ టార్గెట్ చేసినట్టు అనిపించింది. గ్రూప్ గేమ్ వాళ్ళకి చెబుతూ మరి నువ్వు కూడా ఇట్లా చేసావు కదంటే ఈ అమ్మాయి కూడా డిఫెండ్ చేసుకుంది బాగానే. ఇప్పుడు అది లాజిక్కే, ఇప్పుడు బాగా ఉంది వాళ్ళతో అంత బాగుంది అన్నప్పుడు ఎవరైనా సరే అక్కడ పాయిజన్ ఉందంటే వెళ్ళరు కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, అక్కడ నెగిటివిటీ ఉందంటే వెళ్ళడానికి ఇష్టపడరు కదా. పాజిటివ్ ఉన్న వైపు ఆ సహవాస దోషం అది అన్నట్టుగా. సో ఏదో కాస్త మనకి మేలు జరిగిద్ది, పాజిటివిటీ ఉండాలి దగ్గర ఉండాలని కోరుకుంటారు కదా. ఆ అమ్మాయి దివ్య కూడా చాలా ఓపెన్గా చెప్పింది, ఎవరైనా అట్లాగే కోరుతారు కదా. ఏదేమైనా నాకు అనిపించిందో వాళ్ళని టార్గెట్ చేసినట్టు నా ఆవిడైతే చెప్పేసింది. అట్లాగే అన్ని బాగానే ఇచ్చింది. మ్యానిపులేటర్ మాత్రం రామోరాదుడికి ఇవ్వడంతో ఒకసారి అందరూ అవాక్ అయ్యారు. ఇదేంటి రామోరాదుడి మ్యానిపులేటర్ ఏంటి అని లెక్క. అంటే ఆరంభంలో సంజన సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు మీరు వేరే వాళ్ళని మ్యానిపులేటర్గా మాట్లాడారు అని చెప్పింది. ఇది మాత్రం సింక్ అవ్వాలి, నాగార్జునతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. బట్ మిగతావన్నీ బాగానే ఇచ్చింది. ఇక రెండో ఎంట్రీ ఏంటంటే శ్రీనివాస సాయి, ఇతడికేమో 1,00,000 భక్షములు భక్షించని డైలాగ్ సంజనాకు నేర్పించాలంటే ఏదో ఫన్ కోసం ఇచ్చినట్టు ఉన్నారు. అయితే ఇతడికి ఇచ్చిన పవర్ ఏంటంటే ఆ డార్క్ బ్లూ స్టోన్ అంట, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. చాలా తెలివిగా అవసరమైన సమయంలో నామినేషన్ల టైంలో ఇమ్యూనిటీ కోసం వాడుకోవచ్చు అంట. ఏదైనా మనం ఫసక్ అవుట్ అయిపోతామనేటప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని కాపాడాలి అనే ఉద్దేశంతో ఇచ్చినట్టు ఉంది. అంటే ఇతడి మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కొద్దిగా టైం ఇచ్చి ఉంటే కొద్దిగా పికప్ అవుతుంది బండి, స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు ఏదో ఒక వారంకి అయితే సేవ్ చేయాలని ముందే ఫిక్స్ అయిపోయి అతని చేతిలో పెట్టినట్టు ఉన్నారు. సో నామినేషన్ టైంలో ఇమ్యూనిటీ కోసం అంటే మరి బంపర్ ఆఫరే కదా, పైగా వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ఫస్ట్ టార్గెట్ అవుతారు కనుక ఈ ఇమ్యూనిటీ అనేటప్పుడు ఇంకా ఛాన్స్ కొట్టినట్టు ఆ అబ్బాయి. అలాగే తనుజ బర్ణితో బాండింగ్ గురించి క్లారిటీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళందరూ ఇవే చెబుతూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి అంతకుముందు ఆవిడ కూడా చెప్పినట్టుగా బర్నీకి బాండింగ్ వల్ల ఆగిపోతున్నానంటే అది నాతో బాండింగ్ వల్ల కాదు కదా సార్ నాగార్జున సార్, అంతకంటే పెద్ద బాండింగ్ మరొకటి ఉంది కదా సార్ నాగార్జున సార్ అని ఆ అమ్మాయి అడిగితే హోస్ట్ కూడా అవును నువ్వు కాదు నీతో అసలు బాండింగ్ జుజ్బి ఇంకో పెద్ద బాండింగ్ ఉందిలే అని క్లారిటీ ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఈ తనుజ ఓకే నిన్న మొన్న భరణి విషయంలో బాండింగ్ అంటున్నారు కాబట్టి తన క్లారిఫికేషన్ కోసం అడిగింది. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే భరణి బాండింగ్ అంటే కేవలం తనుజ దివ్య ఇలా ఇండివిజువల్గా 1-to-1 బాండింగే కాదు, అతనికి హౌస్లో అందరూ చుట్టాలే, అందరితో ఏదో ఒక వరుస ఉంటుంది, ఒక బాండింగ్ అయితే ఉంటుంది కనుక హౌస్లో ఉన్న ఎక్కువ మందితో ఉన్న బాండింగ్స్ గురించి అక్కడ మాట్లాడారు. అట్లాగే ఇక డేంజర్ జోన్లో ఉన్న 5గురికి టాస్క్ అయితే ఆ బోర్డుపై ప్లాస్టర్తో వస్తువులు అంటించమని పెట్టారు కదా. ఎక్కువ అంటించిన వాళ్ళు సేఫ్ జోన్లో కంటే సంజన డీమోన్ 10 వస్తువులు అంటించి టై అయితే ఫైనల్లీ సంజన అయితే విన్ అవుతుంది. సో అయితే ప్లాస్టర్ అంటించకపోయినా ఆవిడ చాలా నాగ్గా తెలివిగా మంచిగా బ్రెయిన్ ఆడి బాగా ఆడుకుంది. సరే ఇక వైల్డ్ కార్డులు రమ్య శ్రీనివాస్ సాయి కలిసి డిస్కషన్ చేసి సంజనని అయితే సేఫ్ చేశారు ఆ రౌండ్లో. ఇక నెక్స్ట్ వన్ ఆ దువ్వాడ మాధురి, ఆవిడే చెప్పుకుంది నేను దువ్వాడ మాధురి అని. ఇంటర్లోనే పెళ్లి చేసేసారంట, 3 ఆడపిల్లలు పుట్టారంట, వాళ్ళే నా ప్రపంచం, నా భర్త విభేదాలతో విడిపోయామని చెప్పింది. కానీ
ఇదంతా సోదేలే. మనం బయట ఎంత రచ్చ అయిందో, ఎంత కాంట్రవర్సీ అయింది, ఎంత న్యూసెన్స్ అని కూడా చెప్పొచ్చు. చాలా రచ్చ అయింది కదా! ఇప్పుడు అది ఇష్యూ నడుస్తుండేటప్పుడే ఒకవైపేమో దువ్వాడ శ్రీనివాస్ భార్య, బిడ్డ, పిల్లలు అందరూ వచ్చి మాతో ఫ్యామిలీ ఉండగా నువ్వెట్లా వస్తావు? మేమే మీకు పొలిటికల్‌గా సపోర్ట్ చేసి, నీకేదో ఎంకరేజ్ చేసి నిన్ను పరిచయం చేస్తే నువ్వే మా కొంపకే ఎసరు పెట్టేస్తావా? తిన్నంటి వాసాలు లెక్క పెడతావా? అనే రేంజ్‌లో వాళ్ళంతా ఫుల్ ఫైర్ అయిపోయారు. మరోవైపు ఈమె భర్త ఎవరైతే ఆయన ఎన్ఆర్ఐ అనుకుంటా. ఆయన లేదు నా భార్యకి అట్లాంటివన్నీ అంటగడతారు. అది తప్పు. అది కాదు, ఇది కాదు. అట్లా లేనిపోయిన ఎలిగేషన్స్ చేయకండి అంటే ఆయన సీన్‌లోకి వచ్చిన తర్వాత సడన్‌గా ఈవిడ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది. వాళ్ళ భర్తను కూడా కామెడీ పీస్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఆయన నా భార్య నిప్పు అంటే ఆయనేమో ఫుల్‌గా చాలా ఎమోషనల్‌గా వీడియోలు అన్నీ రిలీజ్ చేస్తే, ఈవిడేమో నేను దువ్వాడతో లివింగ్ రిలేషన్‌లో ఉన్నానని చెప్పేసి ఈవిడేమో షాకింగ్, బ్రేకింగ్, షేకింగ్ న్యూస్ ఇస్తారు. ఆయన్ని అక్కడ బఫూన్ చేసినట్టు అయిపోయింది ఈవిడ. సో మళ్ళీ ఇక్కడికొచ్చి విడాకులు అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత, విభేదాలు వచ్చిన తర్వాత కాదు కదా! ఉంటుండగానే ఇవన్నీ చేయడం వల్ల ఈ రిలేషన్ వల్ల విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఈ రిలేషన్ ఏర్పడలే. ఈ రిలేషన్ వల్లే విభేదాలు వచ్చాయి. ఆ వెనకద ముందు వెనక చేస్తే పాటైతే ఓకే. కుడియడమైతే పొరపాటు లేదని. కానీ ఇలాంటి దగ్గర క్లారిటీ ఉండాలి ఫస్ట్ 100%. ఏదో చెప్పేస్తే మళ్ళీ ఇలాంటి దగ్గర అందులోకి రియాలిటీ షోలో అఫ్‌కోర్స్ అక్కడ పర్సనల్ లైఫ్ గురించి అవసరం లేదు. ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు కానీ, నాలాంటోడు అసలే పట్టించుకోను కానీ, కాకపోతే ఇక్కడ చెప్పేటప్పుడు ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఆడియన్స్ ఓకే రియాలిటీ షోలో కొద్దిగా రియల్‌గా ఉండడానికి, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తుందని ఒక పాజిటివ్‌దైనా రావడానికైనా. లేకుండా అడ్డంగా ఏదో ఒకటి చెప్పేస్తారనుకుంటే ఎట్లా? మళ్ళీ ఇక్కడ నుంచి నెగటివిటీ తెచ్చుకునేటట్టు అయింది. ఇక కుటుంబ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ దువ్వాడ ఫుల్ సపోర్ట్ అంట, అండగా నిలబడ్డారంట. సో మాధురి అంటే శ్రీనివాస్ అంటే మాధురిగా గత 4 ఏళ్ళుగా కలిసే ఉంటున్నామని చెప్పుకొచ్చింది వాళ్ళ రిలేషన్ గురించి. ఇక్కడే వీళ్ళిద్దరు సాంగు, పాత డైలాగులు బాబాయ్ అనిపించింది. ఆ ఎలివేషన్, ఆ కారు మీద ఫ్రంట్ బానెట్ మీద కూర్చొని ఆ రచ్చరంబోలు మామూలుగా లేదు ఇంకా. అయితే ఈ 4 ఏళ్లలో రోజు సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హననం జరుగుతుందంట, చేస్తున్నారంట. సో తన పిల్లలు కూడా ట్రోల్ చేశారు. అయితే 80% అంట పీపుల్ ఆమె ప్రేమను అర్థం చేసుకున్నారంట. మిగతా 20%, ఆ 20% కోసం నువ్వు అంత పట్టించుకోవాలమ్మా, వదిలేయాలి కానీ, పిచ్చ లైట్ తీసుకోవాలి కానీ, 80% అంటే ఇంక అంతకంటే ఇంకేంటి, సంతోషమే కదా! ఏదో చెబితే నడిచేస్తుంది చెప్పండి. ఎవరు దాని గురించి అయితే చెప్పుకొచ్చింది 80% అని. సో మిగతా 20% కూడా 100% ప్రేమను అర్థం చేసుకునేలాగా ఏదో ఏదో కృష్ణ సినిమాలోన ఎంఎస్ నారాయణ అంటాడు కదా, నీకెందుకు ఈ దూల అనేసి రవితేజ్ అంటే ప్రేమను పంచాలి, ప్రేమను పంచుతూ ప్రేమికులకి సాయం చేస్తూ జగమంతా ప్రేమమయం చేయాలన్న మాదిరిగా ఇప్పుడు ప్రేమను కేవలం 80% అర్థం చేసుకున్నారు కనుక మిగతా 20% అర్థం చేసుకున్న మాదిరిగా ఇక్కడ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అంటే బిగ్ బాస్ హౌస్ అందుకోసం అంట. అర్థమైందా రాజా అనే మాదిరిగా ఆవిడైతే చెప్పుకొచ్చింది. సో తన రియాలిటీ అర్థం చేసుకోవాలని బిగ్ బాస్కి వచ్చిందంట. సరే నచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే ఈవిడికి కూడా ఎవరు లేరంట. అలాగే ఇమాన్యుయల్ కాస్త నచ్చిన కంటెస్టెంట్ అంట. మిగతా అందరూ బాండింగ్తో ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ చేస్తున్నారు. వాటిని బద్దలు కొడతాం. అందరూ ఫోకస్ టార్గెట్ బాండింగ్ భరణి మీద. అది వాస్తవం. ఏ మాటకి ఆ మాట చెబుతుంది. ఈ మాట ప్రతి ఆడియన్ విసుక్కునేది. ఆయన అక్కడ ఒక రైవెలరీ వస్తుంది, ఫైటర్స్ వస్తారు, ఫైర్ వస్తుంది, ఎక్కడికో ఎమోషన్ స్పీక్స్కి వెళ్తాయి అనుకుంటే నువ్వు ఈ ఫ్యామిలీ ట్రీ ఏంటి, తమ్ముడు, కూతురు, చెల్లి, పెద్ద చెల్లి, ఇవన్నీ ఎట్లా అనే మాదిరిగా ఈవిడ కూడా ఫుల్ క్లారిటీతో ఉంది. ఆ బాక్సులు బద్దలైపోతాయి, బాండింగ్ బాక్సులు అని లెక్క చెప్పుకొచ్చింది. ఇక్కడ సౌత్లో ఉండే ఒక్కొక్క బిగ్ బాస్ షో హోస్టులు అయితే వచ్చి ఒక పవర్ ఇస్తారు. సుదీప్ కన్నడ బిగ్ బాస్ షో నుంచి మాట్లాడి మాధురికి పవర్ ఇచ్చాడు. అది ఏంటంటే గోల్డెన్ పవర్. ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. ఇది కూడా మంచిదే. ఇంతకుముందు ఆ శ్రీనివాస్ కోసం ఎట్లాగైతే ఇచ్చారో ఎలిమినేషన్కి సంబంధించి ఇది కూడా ఎలిమినేషనే క్యాన్సిల్ అంటే ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయింది. ఒకవేళ వీడు ఆపాలనుకుంటే ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ నుంచి ఎప్పుడైనా వచ్చే వారాలు ఎవరినైనా అలాంటి సిచ్యువేషన్లో మెడ మీద కత్తి వేలాడేటప్పుడు ఇక ఎలిమినేషన్ గేట్ దగ్గర ఉండేటప్పుడు ఆపాలి, క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. మంచి పవర్. మరి ఎవరి కోసం వాడుతుందో లేదా తన కోసం వాడుకుంటుందో ఏం చేస్తుందో. అయితే హౌస్లో వచ్చిన వెంటనే శ్రీజతో గొడవ. పేరేంటండి అని శ్రీజ అడిగితే అంత అవసరం ఆ యాటిట్యూడ్ చాలా చూపించింది. తెలుసుకోండి. ఎలా తెలుస్తుంది? అందరూ తెలియాలని లేదు కదా. అప్పటికే ఆ శ్రీజ అంటుంది అంటే మాధురి అని కన్ఫ్యూజ్ ఉందండి, మేము అందరే డిస్కషన్ చేస్తున్నాం అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోండి అన్నట్టు. పేరు అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కదండి అని శ్రీజ అప్పటికే అంటున్నా సరే రాగానే గొడవ పడాలనుకుంటున్నారా అంటూ ఈ మాధురి అక్కడ ఎందుకో కయ్యాన్ని కాలు దూనట్టు అనిపించింది. ఇప్పుడు ఏమన్నా పెద్ద లేడీ సూపర్ స్టార్ ఏంటి అందరికీ అట్లా తెలుస్తుంది. ఫుల్ పాపులర్, ఫుల్ సెలబ్రిటీ, ఫుల్ ఫేమ్ ఉందా? ఆ కాంట్రవర్సీ ఎందుకంటే ఆ దువ్వాడతో ఏదో అఫైర్ సో ఆ ఫ్యామిలీ రచ్చ, ఒక ఫ్యామిలీ మధ్యలోకి ఇంకో ఫ్యామిలీ పర్సన్ అయ్యుండి ఇదొక ఫ్యామిలీ అదొక ఫ్యామిలీ అయ్యుండి ఇంకో 3వ ఫ్యామిలీకి ఎట్లా దూరుతారు? ఇది అంతా గోల గాన భజన వల్ల ఇక సోషల్ మీడియాలో ట్రోలర్స్కి, మేమర్స్కి బీభత్స భయానకమైన కంటెంట్ వల్ల
వీళ్ళు కూడా ఇక రోజు రిబ్బన్ కటింగ్లకి ఆ షాపులకి ఈ షాపులకి అటు ఇటు వెళ్ళి ఏదో సంథింగ్ షోల్లో చూసుకుంటే ఇది రచ్చ వల్ల కొంతమందికి తెలిస్తే తెలియాలి తప్ప అందరికీ ఎట్లా తెలియాలని ఏమైనా ఉందా? ఒక 25 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్ పెద్ద లేడీ సూపర్ స్టార్ నేను నా పేరే తెలియదు అన్న అంత అక్కడ కాస్త యాటిట్యూడ్ ఎక్కువే చూపించింది నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఆ అమ్మాయి మాధురి అనుకుంటున్నానండి అంటూ శ్రీజ అడిగినా సరే కొద్దిగా యాటిట్యూడే కనిపించింది, నాకైతే అనిపించింది. అందుకే అక్కడ తనుజ అమ్మో ఏందిరా యాంగ్రీ బర్డ్లో ఫైర్ చూపిస్తున్నారు ఈవిడ అని మాదిరిగా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. తర్వాత ఇక్కడ రీతు డీమోన్ సుమన్ శ్రీజ స్టిక్స్ టాస్క్ అయితే రీతు సేవ్. అది ఎంత ఫన్నీ టాస్క్ అంటే నేను అందుకు చెప్పినట్టుగా ఎలా రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్కి మారాలంట, పొరపాటున రైట్ హ్యాండ్తో పట్టుకోకపోయినా మిస్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్తో పట్టిన సేవ్ అంట. చిన్నపిల్లల టాస్కులన్నీ ఆడించి సేవ్ చేసేదానికి వైల్డ్ స్ట్రోము టాస్కులు దీనికంటే వారం అంతా ఆడించిన టాస్కులు కొద్దిగా సీరియస్గా గట్టిగా ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. సో పోనీ ఇది ఫెయిర్ డెసిషన్ కాకుండా పోయి ఒక ఎలిమినేషన్కి ఇలా పంపించేటప్పుడు ఒక కంటెంట్ లేని వాళ్ళు పంపించినా సంతోషించేవారు ఆడియన్స్. నేను అందుకే అనేది అన్ని సిల్లీ టాస్క్లే, ఫన్నీ టాస్క్లే, దానికోసం పెద్ద చెప్పి హడావిడి చేశారు. సరే ఇక 4th కంటెస్టెంట్ నిఖిల్ నాయర్ అంట. తెలుగు కన్నడ బేస్ నాకు తెలుగు లైఫ్ ఇచ్చిందంటే మరి తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని రుణం తీర్చుకునే లెక్కంటే ఆయన కూడా రెడీ ఉన్నాడు. మరి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏం జరుగుద్దో సీజన్ ముగిసేసరికి బంధాలు బలపడతాయో లేదు చూద్దాం. ఇతనికి కెప్టెన్సీ కంటెండర్ పవర్ కూడా ఇచ్చి అంటే టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు. ఏంటంటే ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా ఇచ్చి పంపించారు కదా. కళ్యాణ్ని కన్విన్స్ చేసి కెప్టెన్ బ్యాడ్జ్ ఆయనతో స్టోర్ రూమ్లో పెట్టించేస్తే నీకు కెప్టెన్ ఇస్తామంటే నాగార్జున చెబుతారు కదా. ఆయన కూడా వెళ్ళి క్లియర్గా ఎస్ చేసేస్తాను మాదిరిగా ఆయన ఫీల్ అయ్యాడు. వీళ్ళేమీ అక్కడ చెప్తే ఆయన కళ్యాణ్ కూడా రెడీ పెట్టడానికి వెంటనే తనుజ శ్రీజ భరణవల ఎందుకు నువ్వు కొంగర పడుతావు, సార్ చెప్పారా చెప్పు అలాగైతే పెట్టేస్తానంటే ఆయన రెడీ పెట్టి తర్వాత ఆలోచనలు పడ్డాడు. నాగార్జున సార్ చెబుతానే లేక. సో ఫైనల్లీ ఫెయిల్ అయ్యింది. ఆయన అయితే చేయలేకపోయాడు టాస్క్. ఆయన కన్విన్స్ అయిపోయాడు, బట్ మిగతా వాళ్ళు అడ్డుపడడంతో ఆగింది. లేదంటే పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ గోవింద అయిపోతుంది. 1 డే కెప్టెన్ ఇప్పటికే ఇమాన్యుయల్ అయ్యాడు. అట్లాగే ఇంకెవరు ఆయన డీమోన్ పవన్ ఒకసారి అయ్యాడు కదా. ఇతను కూడా 1 డే కెప్టెన్ రికార్డ్ అయిపోతున్నాం. రెడీ పెట్టేగానే ఇటు శ్రీజ ఇలాంటి విషయాల్లో ముదురు కదా. అయ్యి బాబాయ్ ఏదో జరిగింది ఇక్కడ, సంథింగ్ ఏదో సీక్రెట్ టాస్కో లేకపోతే ఏదో సంథింగ్ గేమ్ ఆడుతున్నట్టు ఉందని ఆవిడ ఆ తనుజ అడ్డం వల్ల ఆగింది. లేకపోతే ఆయన చెప్పాడు ఈరోజు మీ పవర్ అయిపోయింది పెట్టేయండి నేను చెప్పగానే రెడీ అయిపోయాడు. తర్వాత కవర్ లేదు సరి చేసుకుంటాను అది ఇది అని చెప్పి నేను కష్టపడి ఆడాను కదా, ఇచ్చాను కదా అడుగు అది ఇది అంటే లాస్ట్కి ఫెయిల్ అయింది. నాగార్జున కూడా మధ్యలో బిస్కెట్ ఇచ్చారు అక్కడ. నీకు ఇచ్చాను, నీతో మాట్లాడని చెప్పావా అయిందా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి అవును టాస్క్ స్టోర్ రూమ్లో పెట్టించమని టాస్క్ ఇచ్చాము, పెడితే నువ్వు హిట్ పెట్టలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అని క్లారిటీ ఇచ్చారు. ఇక 5వ అమ్మాయి ఆయేషా డ్యాన్సులతో ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ ఎనర్జీ ఉంది. లోపల ఎనర్జీ తగ్గుతుంది కదా ఇచ్చి పడేస్తానంటే అలాగే ఉంది, ఫుల్ ఎనర్జీగా ఉంది. ఎప్పటి వరకు ఉంటావంటే ఫినాలే వరకు ఉంటుందంటే కప్పు వరకు ఉంటుందంటే 6 monthsకే ప్రీ డెలివరీ కనుక ముందే పుట్టేశాను సార్, అందుకే అప్పటి నుంచి ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ఇది మనదే అన్నట్టు జెండా పాతిస్తానంటే అట్లాగే ఉంది ఆవిడ యాటిట్యూడ్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఆ జోష్ కానీ చాలా ఎనర్జీగా ఉంది. రౌడీ బేబీ టామ్ బాయ్ అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు ప్రేమలో పడ్డావంటే చాలాసార్లు సార్ అంటూ తమిళ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా తను ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే మిస్ అయిపోతానని అనుకో, నేను హౌస్లో ఉండిపోయి 65 days ఉండి అయ్యో బయట ఆయన మిస్ అయిపోయిన అనుకుంటే నేను బయటకు వచ్చాక వాడు ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడని తెలిసింది. సో ఈసారి తగ్గేదే లేదు. అప్పుడు దేవుడు సర్లే ఆ తమిళ బిగ్ బాస్లో ఉండేటప్పుడు దీనికి తప్పు లేదు అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి మాత్రం ఎక్కువే ఆడతాను ఇచ్చేస్తాను అంటుంది. ఈ ప్రొఫైల్ గురించే నేను మొన్న పెడితే ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, రవికుమార్ గారు ఎవరు సార్ పర్సనల్ లైఫ్, నేనేం పర్సనల్ లైఫ్ చెప్పలే. ఆవిడ ప్రొఫైల్లో అక్కడ కమల్ హాసన్ గారి గురించి కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఈవిడ డిఫెండ్ చేసుకుంటూ వాదించింది. దాంతోపాటు ఏంటంటే 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి లేదు ఫస్ట్ నేనే లైఫ్ ఇచ్చా, నేనే ఎంకరేజ్ చేసి ఆవిడ ఏమది కెరీర్లో స్థిరపడ్డాక నన్నే పట్టించుకోలేదు, నేను ఇంటికి వెళ్తే ఆ మనుషులతో కొట్టించిందని ఒక బాయ్ ఫ్రెండ్ ఎవరు ఆయన చెప్పడం, ఇంకొక ఆయనతో ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడం, ఇట్లా కొద్దిగా పర్సనల్ లైఫ్లో అవన్నీ జరిగాయి. అందుకే ఆయమే చెప్పింది కదా ప్రేమలో చాలా అయినాయి సార్, ఈసారి మాత్రం అలా ఉండకూడదు. అలాగే ఆ తర్వాత హార్ట్ గురించి ఇచ్చినప్పుడు కూడా ఆ మాదిరిగా చెప్పింది, ఒకసారి ఇస్తేనే కదా బ్రేక్ అవుతుంది ఇవన్నీ. సరే ఆ ప్రొఫైల్ అంతా ఒకవేళ చూడాలంటే ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో ఉంది చూడండి, ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఒకరిద్దరు హట్ అయినట్టు ఉన్నారు, ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది. మరింత డీటెయిల్డ్గా కావాలి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. వైల్డ్ కార్డ్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా సోన్స్ అనేది పెట్టాయి కదా ఎవరి గురించి ఏంటి. అయితే ఈ అమ్మాయికి ఆ విజయ్ సేతుపతి పవర్ ఆఫ్ నామినేషన్ల టైంలో వాడచ్చు అంట. దీంతో నామినేషన్ ప్రొసీజర్ చేంజ్ చేయొచ్చు అనుకుంటే బిగ్ బాస్ చెబుతాడు, చెప్పినట్టు చేంజ్ చేయొచ్చు అంటే మంచి పవర్ ఇది కూడా. ఆ బోర్డు మీద బ్రోకెన్ హార్ట్స్ పెట్టి ట్రేలో పెట్టి ఫుల్ హార్ట్ చాలామందితో బాయ్స్ ఉన్నారు కదా నచ్చిన వాళ్ళకి ఇచ్చాయి, అందరినీ పేరున నాగార్జున గారు చెప్పి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇచ్చేయమంటే హౌస్లోకి వెళ్ళా కూడా అందరినీ పేరున పలకరించుకుంటే మంచి ఎనర్జీగా ఉంది. వెళ్తా రీతుకు పంచ్ కూడా ఇచ్చేసింది, రీతు పరిచయమే ఉంది కదా
ఆ పవన్ మర్చిపోయి పవన్ అనగానే వచ్చేస్తావు, ఫోకస్ మార్చేసాయి, గేమ్ మీద ఫోకస్ పెట్టిన ఈ అమ్మాయి కూడా చెప్పింది, ఎవరు చెప్పినా రీతి మారదు. సరే హార్ట్ అయితే ఎమాన్యుయల్కి ఇచ్చింది, మీరు లేకపోతే ఈ హౌసే లేదు, అది మాత్రం వాస్తవం. ఎమాన్యుయల్ మార్క్ అంటూ ఈ హౌస్లో ఉంది ఖచ్చితంగా. ఎమాన్యుయల్ సీజన్ 9లో తను ఏంటనేది ఒక ముద్ర చాలా గట్టిగా వేశాడు, మామూలు స్టాంప్ కాదు. ఇక సరే 6th కంటెస్టెంట్ గౌరవ్ గుప్తా, తెలుగు అర్థమవుతుందంట, మేనేజ్ చేస్తాడట, హీరో ఆర్ విలన్ ఏదవుతావంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అని చెప్పి విలన్ క్యారెక్టరే బెటర్ అన్నాడు. మనకి ఇక రోజు ఇంగ్లీష్ సినిమా కనిపిస్తుంది, మనం ట్రాన్స్లేషన్స్ చేసుకోవడం, సబ్ టైటిల్స్ కూడా ఈ పరిస్థితి ఉంటుంది ఇంకా. ఎందుకంటే అది కూడా వినబడకపోతే ఇంక మనం కలిపి అర్థం చేసుకొని చూడాల్సిందే. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్, తెలుగు రాదు. కాకపోతే చూడగానే జెన్యున్ పర్సన్ అనిపించింది. గౌతమ్ కృష్ణ మాదిరిగా ఉన్నాడు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, ఒక 50 పుషప్స్ కొట్టాడు, స్ట్రాంగ్ పర్సనాలిటీ అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పటికే నామినేషన్లు రచ్చ కూడా మొదలు పెట్టేసి ఇతడే డామినేషన్ కూడా చేసాడు. మరి నామినేషన్ల వీడియో గురించి అసలు విషయం చెప్పడం మర్చిపోయా, జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు చేశారు, ప్రాసెస్ ఏంటి, పంచాయతీలు ఎట్లా జరిగినాయని చాలా ట్విస్ట్లు అయితే పెట్టాడు. ఆ వీడియో ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ కొట్టేసేయండి. అయితే అందరికంటే బిగ్గెస్ట్ పవర్ అని చెప్పి ఇతనికి పాప్ ఆఫ్ ఆల్ పవర్స్ అని చెప్పారంటే, ఎక్కడో బీబీ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది, తప్పు చేస్తానని అనిపిస్తే బిగ్ బాస్ను సజెషన్ అడగొచ్చు అంట, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అడగొచ్చు అంట. తప్పకుండా అవసరం అవుతుంది నాగార్జున గారు కూడా చెప్పారు. ఎందుకంటే పూర్తిగా పెద్దగా ఏంటి అసలు తెలుగే రాదు పాపం, హౌస్లోకి వచ్చా కూడా వాళ్ళు నేర్పుతా ఉన్నారు. చాలా కష్టమే అతనికి లాంగ్వేజ్. ఇప్పుడు వేరు ఫ్లోరా కోసం అంత ఇబ్బందులు పడ్డాం కదా, ఇతరు కూడా అవస్థలు అయితే పడతా ఉన్నాడు. అయితే ఇక ఫైనల్గా ఏంటంటే చిన్నపిల్లల టాస్క్లు ఆడించి కావాలని శ్రీజన్ రింగ్ టాస్క్లో ఓడించి వారు అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. దాని వీడియో ఎప్పటికీ అప్లోడ్ చేశారు కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో అయితే మిస్ కాకండి. నైట్ ఎపిసోడ్ అయిన వెంటనే అప్లోడ్ చేసేసి, అట్లాగే నామినేషన్ అప్డేట్స్ కూడా జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఎవరు చేశారు, ఎంతమంది వచ్చారు, ఎవరు రిస్క్, ఫుల్ డీటెయిల్గా జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి, మిస్ కాకండి. నైట్ మిడ్ నైట్ టాక్స్ అలాగే నామినేషన్స్. ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.